నమస్తే. ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డా ఆళ్లగడ్డ. ఇక్కడ రాజకీయంగా రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా పొలిటికల్ వైరం కొనసాగుతూనే ఉంది. సుదీర్ఘ కాలం నుంచి ఆ రెండు కుటుంబాలే తలపడుతున్నాయి. ఈసారి కూడా ఆ రెండు కుటుంబాలే తలపడబోతున్నాయి. దీంతో ఆళ్లగడ్డలో రాజకీయం వేడెక్కింది. గతంలో వైసీపీ జెండా ఎగిరిన ఆళ్లగడ్డలో ఈసారి టీడీపీ పాగా వేస్తోందా? ప్రస్తుతం ఇక్కడ రెండు పార్టీల గ్రాఫ్ ఎలా ఉంది? ఎన్నికల్లో వైసీపీ టీడీపీ ప్లస్ మైనస్లు ఏంటి? ఈసారి కొత్త లెక్కలు తెరపైకి వస్తాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆళ్లగడ్డ రాజకీయం రూటే సపరేటు. ఇక్కడ గంగుల వర్సెస్ భూమా కుటుంబాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు కనిపిస్తోంది. ఇక్కడ దశాబ్దాలుగా రెడ్ల రాజ్యమే నడుస్తోంది. రెడ్ల ఓట్లు ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఎస్సీ, బలిజ, కాపు ఓటర్లు కూడా భారీ సంఖ్యలోనే ఉంటారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు ఇప్పటిదాకా ఇండిపెండెంట్లు సహా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలను సమానంగా ఆదరించారు. 1970ల నుంచి భూమా, శిల్పా ఫ్యామిలీలే ఆళ్లగడ్డ రాజకీయాలను శాసిస్తున్నాయి. 2014లో వైసీపీ అభ్యర్థిగా ఉన్న శోభా నాగిరెడ్డి ఎన్నికలు 2 వారాల్లో ఉన్నాయనగా చనిపోయారు. అప్పటికే ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో పోల్స్ నిర్వహించారు. ఆ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ విజయం సాధించారు. కానీ 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డలో వైసీపీ నుంచి గంగుల బ్రిజేంద్రరెడ్డి, టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ పోటీ చేశారు. ఇందులో వైసీపీ నుంచి పోటీ చేసిన బ్రిజేంద్రరెడ్డి విజయం సాధించారు. అయితే ఈసారి ఎన్నికల్లో కూడా గెలుపు తమదే అన్న ధీమాతో బ్రిజేంద్రరెడ్డి ఉన్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా అఖిలప్రియను అధిష్టానం ప్రకటించడంతో వైఎస్ జగన్ ను కూడా మహిళా అభ్యర్థిని బరిలోకి దింపాలనే యోచన చేశారు. కానీ ఈక్వేషన్లు అన్ని బ్రిజేంద్రరెడ్డికి అనుకూలంగా ఉండటంతో మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఈసారికి కూడా ఆళ్లగడ్డ వైసీపీదే అని జగన్ నమ్ముతున్నారు. ఇందుకు కారణం బ్రిజేంద్రరెడ్డి కుటుంబానికి ఉన్న పట్టు, అలాగే వైసీపీ సంక్షేమాలు కలిసి వస్తాయని భావిస్తున్నారు. కమిట్మెంట్ ఉన్న లీడర్ గా జనంలో గుర్తింపు పొందడం, గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ గా ఉండటం బ్రిజేంద్రరెడ్డికి బలంగా మారింది. 2024 ఎన్నికల్లో తమను గెలిపిస్తే రోడ్లు వేయించడం, నీటి ఎద్దడిని తగ్గించడం, మహిళా జూనియర్ కాలేజీ నిర్మాణం చేపడతామని హామీ ఇస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ విషయానికి వస్తే తల్లిదండ్రుల రాజకీయ వారసత్వం, గత 2 ఏళ్లుగా సెగ్మెంట్ లో యాక్టివిటీస్, నియోజకవర్గంలో ఇమేజ్ పెంచుకోవడం, టీడీపీ కార్యక్రమాలను జోరుగా నిర్వహించడం వంటివి ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా చేశాయని ఆమె భావిస్తున్నారు. కానీ వైసీపీ అభ్యర్థిని ఆమె ఏ మేరకు ఢీకొంటారన్న డౌట్లు ఆమె గెలుపుకు అడ్డుపడే అవకాశం ఉంది. ఇక సామాజిక వర్గం పరంగా చూసుకుంటే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారు 22% మంది ఉన్నారు. ఇందులో మెజారిటీ వైసీపీకి జయకొడుతున్నారని చెప్పొచ్చు. మరో కీలకమైన బలిజ సామాజిక వర్గం ఎటు మొగ్గు చూపుతుంది అనేది కీలకమే. అలాగే ముస్లింలలో వైసీపీకి మద్దతు లభించే ఛాన్స్ ఉంది. గంగుల బ్రిజేంద్రరెడ్డి గత 5 ఏళ్ల కాలంలో ఆళ్లగడ్డలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన గెలుపునకు కలిసి వస్తాయని వైసీపీ నమ్ముతోంది. అదే సమయంలో తమ కుటుంబానికి ఉన్న బలం, ప్రభుత్వ వ్యతిరేకత, జనసేనతో పొత్తు కలిసి వస్తాయని టీడీపీ నమ్ముతోంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.